బ్రాహ్మణులపై పాట వివాదంలో చిక్కుంది. జీడి సారయ్య, పల్లవోడు రమణ ఈ పాట పాడారు. ఆ పాట తమను కించపరిచే విధంగా ఉందంటూ బ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత నాస్తిక సమాజాన్ని నిర్వహిస్తున్నారు జీడి సారయ్య. పాటలో బ్రాహ్మణులపై తీవ్ర పదాలు ఉపయోగించారు. జంధ్యం ఎందుకు వదలవు, అంగీ ఎందుకు వేసుకోవు, బాగా బలిసి చొక్కా వేసుకోవడం లేదంటూ కామెంట్ చేశాడు. బాపనోళ్ళు పందికొక్కుల్లా మారారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ పాటలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఇతర కులాలను రెచ్చగొట్టే విధంగా పాట ఉందంటూ బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాటను డిలీట్ చేయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఆ పాట వివాదాస్పదమవుతుంది. అయితే గతంలో పాడిన పాట ఇప్పుడు వైరల్గా మారుతోంది. దీనిపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల ఫిర్యాదులు కూడా చేశాయి. ఇంతకీ ఆ పాట ఏంటి, జీడి సారయ్య అలాగే రమణ పాడిన ఆ పాట ఏంటో ఒకసారి చూద్దాం. బ్రాహ్మణులు అంగి దొడుక్కోడు, మరి మాకేమో లేక దొడుక్కోము, వాడు బలిసి దొడుక్కోడు. అంగి దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, నువ్వు జంజం ఎందుకు కొదలవయ్య ఓ పపనయ్యో. అంగి దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, అయ్య ఓ పపనయ్యో. అంగి దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, నువ్వు జంజం ఎందుకు కొదలవయ్య ఓ పపనయ్యో. అంగి దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, నువ్వు జంజం ఎందుకు కొదలవయ్య ఓ పపనయ్యో. పచ్చి కొబ్బరి పాలు తాగి నిగ నిగలాడుతుంటే మనంత కడుపుతోటి బరి బస్తల బయటికొస్తావు, బరి బస్తల బయటికొస్తావు, బరి బస్తల బయటికొస్తావు. ఊరంతా నొరు నిండా అయగారని మొక్కుతుంటే ఆశీర్వాదం కొడకని ఆడిస్తావు తలగాని, ఆడిస్తావు తలగాని, ఆడిస్తావు తలగాని. తులెత్తి నమస్తంటే ఓప పనయ్యో, తాత ముల్ల ఎంబోతది ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. తెల్లారి తెల్ల కల్ల సన్నీళ్ళతో స్నానమాడి పొడి పట్టడు విండుకొని మడిగట్టుగా గుడికి పోయి, మడిగట్టుగా గుడికి పోయి, మడిగట్టుగా గుడికి పోయి అర్చన శ్లోకాలు చదివి హారతి నైవేద్యమిచ్చి, హారతి నైవేద్యమిచ్చి, హారతి నైవేద్యమిచ్చి అలసిపోయినట్టు నీవు. అరే ఎవరైనా తట్టబార పడితే అలసిపోతాడు, వీడు ఆరతిత్తనే అలసిపోతున్నాడు. అలసిపోయినట్టు నీవు ఓప పనయ్యో, నీ అపాస పాలెందుకయ్య ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. అలా ఇంటితనం మంచిదని ఈడు జోడు వలస కలిసి పెళ్లి కాయము చేయక పేరు బలం వడగ వస్తే, పేరు బలం వడగ వస్తే, పేరు బలం వడగ వస్తే లేమో పావంటివి పిలగాడు కప్పంటివి ఇనప పాదముంది అత్త ఇంటికి అపశకనమంటివి, ఇంటికి అపశకనమంటివి, ఇంటికి అపశకనమంటివి. శుభమని లగ్నం అడుగొస్తే ఓప పనయ్యో, నువ్వు అశుభంగా విఘ్నం చేస్తేవి ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. చప్పడి పప్పన్నం అంటే చప్పున భోంచేస్తావాట, పొద్దున్న పలహారం పులిహోరత చేస్తావట, పులిహోరత చేస్తావట, పులిహోరత చేస్తావట. దద్దోజనం అంటే ప్రతి ముద్ద అమృతమే నాట, ముద్ద అమృతమే నాట, ముద్ద అమృతమే నాట. అవు నెయ్యి లడ్డూలంటే ఓప పనయ్యో, సాగు పాడలున్న లేంట ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. నవగ్రహాల పూజ కొరకు నవధాన్యం తెమ్మంటూ శనేశ్వరుడు స్నానమాడ నూనెగార బొయ్యంటావు, నూనెగార బొయ్యంటావు, నూనెగార బొయ్యంటావు. అంజనేయుల స్వామిని ఆడోళ్ళు ముట్టద్దంటావు, ఆడోళ్ళు ముట్టద్దంటావు, ఆడోళ్ళు ముట్టద్దంటావు. మీ కింది పందికొక్కులా ఓప పనయ్యో, నువ్వు దోసు పుట్టినుడే గదరా ఓప పనయ్యో. రైట్. జీడి సారయ్య భారత నాస్తిక సంఘాన్ అనే ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నారు. అయితే బ్రాహ్మణులపై ఆయన పాడిన పాట ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. బ్రాహ్మణులు జంధ్యం సంబంధించి అలాగే బ్రాహ్మణులు అంగీ వేసుకోరని, బలిసి చొక్కా వేసుకోరంటూ ఆయన పాడిన పాట
వివాదాస్పదం అవుతుంది. పూర్తిగా బ్రాహ్మణులపై అభ్యంతరకర లేదా అసభ్యకరమైనటువంటి పదాలు లేదా బ్రాహ్మణులపైకి ఇతర కులాలను రెచ్చగొట్టే విధంగా పాడిన పాట అంటూ బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏపీ వ్యాప్తంగా వివాదం చోటు చేసుకుంది. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల పోలీస్ స్టేషన్లు కూడా ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంఘాలు నాయకులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. మీడియా మిత్రులకి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ జననాట్యములకు సంబంధించిన చంద్రన్న ఆయన చనిపోయారు. వారి సంస్మరణ సభలో ఈ కార్యక్రమం జరిగింది. ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమంలో ఇదంతా భారత నాస్తిక సమాజం అది. అయితే అందులో జీడి సారాయ్ అనే ఒక గాయకుడు బ్రాహ్మణులను కించపరిచే విధంగా అతి దారుణంగా ఆ వీడియో అది చూస్తే అందరికి అర్థమవుతుంది. ఇంత ఘోరంగా ఈ విధంగా కరెక్ట్ కాదు. అతను పాట పాడటమే కాకుండా మరొక గాయకుడు వల్లవోలు రమణ అనే అతను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశారు. ఇది అప్లోడ్ చేసే బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఆ విధంగా పాట పాడటం అనేది కరెక్ట్ కాదు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా మా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ తరఫున అన్ని చోట్ల కంప్లైంట్లు ఇస్తున్నాం ఈరోజు. అందులో భాగంగా ఈరోజు కంప్లైంట్ అరండలపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. అదేవిధంగా బ్రాహ్మణుడు అనేవాడు సమాజంలో ఎంతో నలుగురి మంచి కోరుకునేవాడు. అలాంటి బ్రాహ్మణత్వాన్ని కించపరిచి మాట్లాడటం, పాటలు పాడటం, అసలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అసమానతలు అనేవి అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఈరోజు బ్రాహ్మణులు కించపరిచే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కఠినమైన చర్యలు కంప్లైంట్ చేసి తీసుకోకపోతే మేము ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా వెనకాడం ఈ విషయంలో. ఒక బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి కించపరిచే విధంగా జీడి సారయ్య అనే ఒక గాయకుడు బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి చాలా కించపరిచే విధంగా ఒక గేయాన్ని పాడాడండి. ఎవరిచ్చారండి ఆ హక్కు? ప్రజాస్వామ్య దేశం, ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఒక కులాన్ని గురించి అంత భయంకరమైనటువంటి మాట్లాడటం, పాటలు పాడటం అనేది మేము తప్పుగా భావిస్తున్నాం. మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో అరండలపేట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. అయితే బ్రాహ్మణులపైకి ఇతర కులాలను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ పాటను వెంటనే డిలీట్ చేయాలంటూ బ్రాహ్మణ సంఘాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరి ముఖ్యంగా బ్రాహ్మణులపై అసభ్యకరమైన అలాగే అభ్యంతరకరమైన భాషను ఉపయోగించి ఆ పాటను పాడడం ద్వారా ఇప్పుడు ఆ పాటను సోషల్ మీడియాలో వైరల్ కావడం పట్ల బ్రాహ్మణ సంఘాలైతే ఆగ్రహాన్ని, అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తమపై అనుచితంగా మాట్లాడమేంటి, తమపై పాటలు పాడమేంటంటూ ఆవేదనను, అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేస్తూ బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. రైట్, మనతో పాటు బ్రాహ్మణ సంఘం నేత వెలగలేటి గంగాధర్ జాయిన్ అవుతున్నారు. గంగాధర్ గారు, ఈ నాస్తిక సంఘం నిర్వహిస్తున్నటువంటి జీడి సారయ్య అలాగే పల్లవోలు రమణ అనే ఇద్దరు కూడా బ్రాహ్మణులకు సంబంధించి కొన్ని అభ్యంతరకరమైనటువంటి పదాలు ఉపయోగించారు, పాట పాడారంటూ మీ అభ్యంతరంగా చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఏంటి అంటే వీళ్ళు జంధ్యం ఎందుకు వదలవు, అంగి ఎందుకు వేసుకో, బాగా బలిసి చొక్కా వేసుకోవడం లేదంటూ ఆ పాటలో పాడిన చరణాలు కొన్ని చూసాం. అలాగే బాగా బాపనోళ్ళు, పందికొక్కులు, బలిసినోళ్ళు అంటూ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఈ అభ్యంతరాలన్నీ మీరు అంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? అసలు ఈ జీడి సారయ్య కానీ ఈ రమణ కానీ ఈ పాటలు రాసి పాడిన వీళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మీ డిమాండ్ ఏంటి అసలు? అంటే మీరు ప్రధానంగా ఇది మీ డిమాండ్గా మేము చెప్తున్నాం, మేము అంటే మీ ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రధానంగా ఎలాంటి చర్యలు కోరుతున్నారు మీరు? నమస్తే అండి. ఇప్పుడు వీళ్ళు బ్రాహ్మణులు కించపరిచే విధంగా ఒక సంస్మరణ సభలో ఈ విధంగా పాటలు పాడి కించపరిచే విధంగా జీడి సారయ్య గాయకుడు, వీళ్ళంతా జననాట్య మండలికి సంబంధించిన వారు. వీళ్ళు అట్లా కించపరిచే విధంగా బ్రాహ్మణులు కించపరిచే సమాజంలో ఈ విధంగా పాడటం అని బ్రాహ్మణులు అత్యంత హేయంగా పాడారండి. ఆ పాటలు మొత్తం బ్రాహ్మణులకు సంబంధించిన హావభావాలు, వేషధారణ అన్నింటి మీద అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దీని సందర్భం ఇది జరిగిందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ తరఫున యాజ్ ఎ డైరెక్టర్గా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కంప్లైంట్లు రేజ్ చేసామండి. అన్ని పోలీస్ స్టేషన్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ఈ పాటని యూట్యూబ్లో కూడా పెట్టారు. యూట్యూబ్లో కూడా తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చామండి. కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణుడు అనే సమాజానికి నలుగురికి ఉపయోగపడేవాడు, అందరినీ మంచి కోరుకునేవాడు. అంతేగాని ఈ విధంగా బ్రాహ్మణుల గురించి అసలు ఎంత జుగుప్సాకరంగా, ఎంత హేయంగా ఉన్నది. ఒక కులాన్ని, మతాన్ని అట్లా విధంగా కించపరిచి, ఒక బ్రాహ్మణ కులత్వనే కాదు ఏ కులాన్ని కూడా కించపరిచే హక్కు ఎక్కడుందండి, ఎవరికి ఉందండి?
అదేవిధంగా యూట్యూబ్లో ఇమీడియట్గా తొలగించాలి. జంధ్యం యజ్ఞోపవీతం అంటే పరమ పవిత్రంగా భావించే బ్రాహ్మణ జాతి అండి మాది. యజ్ఞోపవీతం మేమే కాదు, వైశ్యులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, చాతుర్వర్ణాల వారు కూడా గాయత్రీదేవిగా గాయత్రి మాతగా కొలుస్తారు. అలాంటి యజ్ఞోపవీతాన్ని కించపరిచే విధంగా పాట పాడటం ఇవంతా చాలా హేయమైన చర్య. వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కఠినమైన చర్యలు తీసుకోవాలండి, తీసుకోవాలని